ఇంకా ఈ రోజు మనం చేసుకోబోతున్న ప్రసాదం వచ్చేసి త్వరగా అయిపోతుంది అనమాట. మీ సైడ్ అయితే ఏమంటారు నాకు కామెంట్ చేయండి. మాది ఎంత త్వరగా అయిపోతుంది అంటే చాలా త్వరగా అయిపోతుంది అనమాట. అంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి, నాలాగా స్టిచ్చింగ్ చేస్తూ ఫుల్ బిజీలో ఉండే వాళ్ళకైతే ఇది చాలా త్వరగా అయిపోతుంది. మనకి కొంచెం నెయ్యి తీసుకుంటాను. చూస్తున్నారు కదా, డ్రై ఫ్రూట్స్, కొబ్బరి, అటుకులు పెట్టేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజు లైఫ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అని నా కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఈరోజు వీడియో ఏంటో మీకు అర్థమే ఉంటుంది కదా. 3వ రోజు వినాయకుడికి ఏం ప్రసాదం చేయబోతున్నాను ఏంటి అనేది ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు చాలా త్వరగా అయిపోయే ప్రసాదం అయితే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏంటంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి, నాలాగా స్టిచ్చింగ్ చేస్తూ ఫుల్ బిజీలో ఉండే వాళ్ళకైతే ఇది చాలా త్వరగా అయిపోతుంది. మనకి టైం లేనప్పుడు ఇలా చేసి పెడితే మనకి ప్రసాదం చేసి పెట్టిన ఫీలింగ్ ఉంటుంది. సో త్వరగా అయిపోతుంది అనమాట. కొంచెం కొత్తగా మీతో షేర్ చేయాలనిపించింది. ఇంకా ఈరోజు మనం చేసుకోబోతున్న ప్రసాదం వచ్చేసి పంచకజ్జాయ. సో చాలా త్వరగా అయిపోతుంది. ఈ పేరు ఎవరైనా విన్నారా నా కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. వినుంటే మీ సైడ్ అయితే ఏమంటారు నాకు కామెంట్ చేయండి. మా సైడ్ అయితే పంచకజ్జాయ అంటారు. సో ఆ రెసిపీకి కావాల్సినవి ఏంటి, ఎంత త్వరగా అయిపోతుంది అంటే చాలా త్వరగా అయిపోతుంది అనమాట. సో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసి ప్రసాదం చేసేసుకుందాము. ఇప్పుడైతే ఇక్కడ ఒక కంచుట్లో కొంచెం నెయ్యి తీసుకుంటాను. డ్రై ఫ్రూట్స్ వేసేస్తున్నా. చాలా త్వరగా అయిపోతుంది, తప్పకుండా ట్రై చేయండి. త్వరగా వేసేస్తున్నారు అనమాట. ఆల్రెడీ కస్టమర్స్ వస్తా అని ఫోన్ చేస్తున్నారు. సో అందుకోసమని ఇవి ఇక్కడ బౌల్లోకి తీసేసుకుంటున్నా. మీడియం లో ఫ్లేమ్లో పెట్టి చేసుకోండి, త్వరగా అయిపోతుంది. నేను ఎక్కువగా ఇనుప కంచులు వాడుతున్నా, చూస్తున్నారు కదా. సో ఇందులోనే పచ్చి కొబ్బరి తురుము వేసేస్తున్నాం. పచ్చి కొబ్బరి తురుము వేసి కొంచెం వేయించుకున్నాం అన్నమాట. నేతిలో బాగుంటుంది టేస్ట్. ఇంకా వేగింది కదా, ఇది కూడా ఈ బౌల్లోకి తీసేసుకుంటా. ఇక్కడ బెల్లం పెట్టేసాను అనమాట. దీనికి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని కొంచెం సిరప్ లాగా, బెల్లాన్ని సిరప్ లాగా చేసేసుకోండి. సో నేను కలుపుతాను. ఇంకా ఇప్పుడు సిరప్ అయితే రెడీ అయింది. ఇందులోకి ఇలాచి వేసాను అనమాట. సో ఫ్లేవర్ కోసం ఇది కొంచెం ఆఫ్ చేసేసుకున్నా, ఆల్రెడీ వీడియో ఆన్ చేయలేదన్నమాట. సో ఇలా సిరప్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి డ్రై ఫ్రూట్స్ అండ్ కొబ్బరి తురుము తీసేసుకున్నాము. ఇలా తీసుకున్న వాటిలో ఇప్పుడు అటుకులు వేసేస్తున్నాను అనమాట. అటుకులు, బెల్లం, కొబ్బరి తురుము, డ్రై ఫ్రూట్స్. ఇప్పుడు ఈ సిరప్ ఉంది కదా, ఈ సిరప్ని జల్లించుకోవాలి. సో ఇలా పోసేసి ఇంకా దీన్ని చక్కగా కలిపేసుకోవాలన్నమాట. నేను కలిపాక చూపిస్తా. చూస్తున్నారు కదా, డ్రై ఫ్రూట్స్, కొబ్బరి, అటుకులు, బెల్లం. సో ఇది పంచకజ్జాయ అన్నమాట. సో ఎంత త్వరగా అయిపోయింది చూసారా, చాలా త్వరగా అయిపోయింది. ఇప్పుడు స్వామివారికి నైవేద్యం పెట్టేద్దాం.
పంచకజ్జాయ ఎలా చేయాలో చూసారు కదా, స్వామివారికి కూడా నైవేద్యం పెట్టాము. ఇప్పుడు టేస్ట్ చేసి మీకు ఎలా ఉందో చెప్తాను అనమాట. సో చాలా బాగుంటుంది, కానీ మీతో కూడా షేర్ చేసుకోవాలి కదా. తినండి ఫ్రెండ్స్. నిజంగా అయిపోతుంది. మన సంకష్టహార చతుర్థి రోజు కానివ్వండి, బుధవారం వినాయకుడికి పెట్టాలి అంటే నిజంగా చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగా నచ్చింది అనమాట. చాలా టేస్టీగా కూడా ఉంటుంది, తొందరగా అయిపోతుంది. ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో నా కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. పంచకజ్జాయ ప్రసాదం పేరు ఎప్పుడైనా విన్నారా అనేది కూడా నా కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఇదండి 3వ రోజు నేను స్వామివారికి చేసి పెట్టిన ప్రసాదం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.